రెడ్డి గారికి ఆనర్ చేస్తున్నా గానీ జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, వద్దనేసింది మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు అడ్వకేట్ మయూర్ రెడ్డి గారు, దాన్ని వాదించేది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు. మొత్తం రెడ్డిలతో బీసీలకు న్యాయం జరుగుతుందా సార్? నాకు అర్థం కాదు. కానీ కింద అన్యాయమా సార్? ఇంత అంత మోసం కాదు. నేను ఏమంటున్నంటే మీరు క్లారిటీగా వెళ్ళడం లేదు. నోటిఫైడ్ గాని కులాలకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు. ఉన్నత వర్గాలకు చేయడం కోసమే. అసలు గవర్నమెంట్ కు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. ఇస్తే ఈ జీవో తీసుకురాదు. కోర్టు మొన్న ఏం చెప్పింది? మీరు 8th వరకు నోటిఫికేషన్ ఇస్తారా అంటే అడ్వకేట్ జనరల్ ఇవ్వడం లేదని చెప్పిర్రు. మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి 8th వరకు అని చెప్పిర్రు. నేనేమంటే ఒకవేళ బీసీలు, నేను ఒక మాట, బీసీ రిజర్వేషన్ కామారెడ్డి ప్రకారం ఇవ్వాలంటే మీరు సుప్రీంకోర్టును మెప్పియాలి. సుప్రీంకోర్టులో ఏమి ఇవ్వాలి? ఇక్కడ మాకు అణగారిన కులాలు, ఆదివాసీలు, బీసీ కులాలు, సంచార జాతులకు రిజర్వేషన్ పొందలేదు, మేము 42% పెంచుకుంటున్నాము, ఆ క్యాప్ తీసేయండి, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వండి అని సాటిస్ఫై చేస్తే అప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో ఆర్డినెన్స్ వస్తే 9th షెడ్యూల్లో చేస్తే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారికి సూటిగా ప్రశ్నిస్తానా, మీరు చదువుకోలేదా? మీకు జ్ఞానం లేదా? మీకు రాజ్యాంగ విలువలు తెలియదా? తెలియకుండానే 42% ఎట్లా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ? ఇది మోసం కాదా? మళ్ళీ బీఆర్ఎస్ అడ్డుకుంటుందంటారు. బీఆర్ఎస్ అడ్డుకోవడానికి మేమన్నా పార్లమెంట్ లో అడ్డుకున్నామా? మీరు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెడితే అందరు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత తీసుకొచ్చే ప్రణాళిక మీ దగ్గర లేక ఆగమాగం చేస్తూ ఒక దొంగచాటుగా 9 జీవో తీసుకొచ్చు. ఒక్క నిమిషం సార్, 29 జీవో గౌరవ కేసీఆర్ గారు ఇట్లా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకొచ్చినట్టే ఇంతకు ముందే 29 జీవో తీసుకొస్తే ఆపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 29 జీవో ఆపలేదా? బీసీ రిజర్వేషన్ ఆపలేదా? ఎందుకండి కాంగ్రెస్ మోసం చేయడం? అందుకని మేము బీఆర్ఎస్ స్టాండ్ ఒకటే, మీరు ఇప్పటికైనా 42% ఎట్లా ఇస్తారో చెప్పాలి. రైట్, ఓకే, రైట్. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు